మన రాబాడా గాని కథ. కాగిసో రాబాడా పుట్టింది 1995 మే 25న. ఈయన దక్షిణాఫ్రికా దేశపు ఇంటర్నేషనల్ క్రికెటర్. ఆట ఏదైనా సరే టెస్ట్, వన్డే, టీ20 దిగాడంటే బంతిని ఉరికియాల్సిందే. పక్కా కుడిచేతి ఫాస్ట్ బౌలర్. 2014లోనే వన్డేలల్లా అడుగు పెట్టిండు. ఆ తర్వాత 2015ల టెస్ట్ మ్యాచ్ ఆడిండు. 22 ఏండ్లకే వాడు ఐసీసీ వన్డే టెస్ట్ ర్యాంకుల్లో నెంబర్ 1 స్థానానికి ఎగసిపడ్డాడు. 23 ఏండ్లకే 150 వికెట్లు పడగొట్టి చిన్న వయసులోనే గీ రికార్డు కొట్టిన మొనగాడు అనిపించుకున్నాడు. 2016ల జరిగిన సౌతాఫ్రికా క్రికెట్ ముచ్చట్ల రాబాడా ఒకటేసారి 6 అవార్డులు కొట్టిండు. గట్లా గెలిచినోడు ఆయనే ఫస్ట్. మళ్ళా 2018ల కూడా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ తోటి కలిపి ఇంకో 6 అవార్డులు కొట్టి పరేసిండు. 2018ల విస్డెన్ గాళ్లు రాబాడాను ప్రపంచంలోనే మంచి యంగ్ ప్లేయర్ అని మెచ్చుకున్నారు. 3 ఫార్మాట్లల్లా హ్యాట్రిక్ కొట్టిన ఘనుడు మనోడు. వన్డేల ఎంట్రీ. 2015ల బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ల 16 రన్లకే 6 వికెట్లు తీసి అందరి కళ్ళు తిరిగేలా చేసిండు. మొదటి మ్యాచ్లోనే హ్యాట్రిక్ కొట్టిన రెండో బౌలర్ రాబాడానే. టెస్టుల దెబ్బ. భారత్తో 2015ల ఫస్ట్ టెస్ట్ ఆడిండు. ఇంగ్లాండ్ మీద ఒకే మ్యాచ్ల 13 వికెట్లు తీసి పడగొట్టిండు. అట్లా 13 వికెట్లు తీసిన అతి చిన్న వయసు సౌతాఫ్రికా ప్లేయర్ ఈయనే. నెంబర్ 1 స్థానం. 2017ల శ్రీలంక మీద 10 వికెట్లు తీసిండు. మధ్యలో ఇంగ్లాండ్ టూర్ల ఒక ప్లేయర్ను ఏదో అన్నందుకు ఒక మ్యాచ్ దూరం పెట్టిండ్రు. కానీ అల్లాటప్పగా తగ్గేలే. ఇమ్రాన్ తాహిర్ను వెనక్కి నెట్టి వన్డేలో నెంబర్ 1 అయ్యిండు. 2018ల జేమ్స్ ఆండర్సన్ను పక్కకు నెట్టి టెస్టులో కూడా కింగ్ అయి కూర్చున్నాడు. వేగంగా వికెట్లు. హర్భజన్ సింగ్ రికార్డును దాటేసి 150 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచిండు. 31 టెస్టుల్లోనే గీ ఫీట్ చేసిండు. టీ20 వరల్డ్ కప్. 2021 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ మీద హ్యాట్రిక్ కొట్టిండు. సౌతాఫ్రికా తరపున టీ20ల హ్యాట్రిక్ కొట్టిన మొట్టమొదటి బౌలర్ ఈయనే. 100 వికెట్లు. 2019ల శ్రీలంక మీద ఆడుతూ వన్డేలో 100 వికెట్లు మైలురాయిని చేరుకున్నాడు. 2021ల టెస్టుల్లో 200 వికెట్లు తీసిండు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.